గణతంత్ర స్వతంత్ర భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం మన భారతదేశం. ఇప్పుడు చిరకాల శత్రువైన పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న దేశంగా పేరును మూటగట్టుకున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కుక్కతోక వంకరే అన్నట్టుగా తీరు మార్చుకోవడం లేదు. 1971 నుండి ఇప్పటి వరకు ఏం మారలేదు పాకిస్తాన్. మసూద్ అలీ, బిన్ లాడెన్ లాంటి నరరూప రాక్షసులకు ఆశ్రయాన్ని కల్పిస్తూనే ఉంది. తాజాగా పుల్వామా ఉగ్రదాడుల తర్వాత ధీటైన జవాబుతో మన భారత సైన్యం మిరాజ్ వజ్రాయుధాన్ని వినియోగించి 350కి పైగా ఉగ్రవాదులను, వారి శిబిరాలను కూల్చివేసింది. అత్యంత వేగంగా మెరుపు దాడిని చేసిన మిరాజ్ మిరిమిట్లు గొలిపే విన్యాసాలతో పాకిస్తాన్ ఉగ్రమూకలను ఏరిపారేసింది. ఇదంతా మనకు బాగానే అనిపించినా పాకిస్తాన్కు మింగుడు పడలేదు. అందుకే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడి గగనతలంలో తన లిమిట్ను క్రాస్ చేసి రావడంతో మన భారత్ పైలట్ అభినందన్ను పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని క్రాస్ చేసే సమయంలో మన దురదృష్టవశాత్తు కొన్ని సాంకేతిక కారణాలతో పైలట్ స్తంభించడంతో చాకచక్యంగా అభినందన్ ప్యారాచూట్ సహాయంతో కిందికి దిగాడే కానీ అది పాకిస్తాన్ సైనికుల స్థావరం కావడంతో అప్పుడు మొదలైంది పాకిస్తాన్ అసలు బుద్ధి. అక్కడికేదో మేమే సాధించాం, ఛేదించాం అని గొప్పలు చెప్పుకొస్తున్న పాకిస్తాన్ మేజర్స్ తమ ఘనకార్యమేనని పాక్ మీడియా ముందు గొప్పలు చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం 2 నాల్కల తాచుపాములా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతూ, మరోవైపు చర్చలకు రావాలని పిలుపునిస్తూ, యుద్ధం ద్వారా ఏం సాధించలేం, యుద్ధం మొదలైతే నేను, మోడీ ఎవరూ ఏం చేయలేం, మా చేతులు దాటిపోతే ఇద్దరికీ ప్రమాదమని హెచ్చరిస్తున్నాడు. ఇక విషయానికొస్తే పాక్ చేతిలో చిక్కిన వాయుసేన పైలట్ అభినందన్ను చిత్రహింసలకు గురి చేశారు. ముఖం మొత్తం రక్తం కారేట్టు హింసించారు. మీ దేశ రహస్యాలు చెప్పమని ఎన్నో హింసలకు గురి చేశారు. కనీస మానవత్వాన్ని మరిచి వీడియో తీసి రిలీజ్ చేశారు. ఇంకేముంది, 130 కోట్ల భారతీయుల గుండె పగిలింది. నెత్తురు కారుతున్న సైనికుడికి అండగా నిలిచి ఎన్నో నినాదాలు చేస్తూ అనేక సవాళ్లను విసురుతుంది భారత్ యువత. ఇంకోవైపు సుష్మా స్వరాజ్ ప్రపంచ దేశాలతో సమావేశమై జరిగిన పుల్వామా దాడిని వివరిస్తూ పాక్ను ఎక్కడికక్కడ కట్టిపడేసింది. ప్రపంచ దేశాలు ఒక్కటి చేసింది మన భారత్. ఏకంగా అగ్రదేశమైన అమెరికా పాక్కు వార్నింగ్ ఇచ్చింది. ఇక మన దేశ రక్షణ శాఖ సీనియర్ అధికారులు, త్రివిధ దళాధిపతులు ప్రధాని మోడీకి జరుగుతున్న పరిణామాలను పూర్తిగా వివరించారు. అంతేకాదు, జెనీవా ఒప్పందంను ధిక్కరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని పాక్కు హెచ్చరించింది భారత్. జెనీవా ఒప్పందం అంటే ఏంటి? ప్రపంచ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు శత్రుదేశం సైనికులకు ప్రాణాలతో దొరికితే వారిని హింసించరాదు. దొరికిన సైనికులకు మెరుగైన చికిత్స అందించాలి. వారిని ఏ విధమైన హింసలకు గురి చేయకూడదు. వారిని క్షేమంగా తిరిగి వారి దేశానికి పంపించేయాలి. ఇలాంటి ఎన్నో ఒప్పందాలను ప్రపంచ దేశాలకు జెనీవా ఒప్పందం ధృవీకరించింది. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ జెనీవా ఒప్పందాన్ని తుంగలో తొక్కి కనీస మానవత్వపు విలువల్ని మరచి మన పైలట్ అభినందన్ను ఎంతో చిత్రహింసలకు గురి చేసి నేషనల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో భారత్ ఇచ్చిన వార్నింగుకు భయపడి వెనక్కు తగ్గి అభినందన్ను మంచిగా చూసుకుంటున్నామని టీ ఇచ్చి మరీ యోగక్షేమాలు అడిగి మరొక వీడియో తీసి దొంగనాటకమాడింది. ఇవన్నీ ప్రపంచ దేశాలు నమ్మలేదు. అభినందన్ను ప్రాణాలతో ఇండియాకు పంపించాలని ఆదేశాన్ని జారీ చేసింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కనీస మానవత్వాన్ని మరిచిన పాక్కు బుద్ధి చెప్పాలని గట్టిగానే పూనుకుంది. అభినందన్కు ఏమైనా ప్రాణహాని తలపెడితే యుద్ధం తప్పదని హెచ్చరించింది. కానీ పాక్ సైన్యం అభినందన్ను ఎంత చిత్రహింసలకు గురి చేసినా మన దేశ రహస్యాలను చెప్పనంటే చెప్పను అని ఖరాఖండిగానే చెప్పేశాడు. అది భారతీయుడి ధైర్యం అంటే. అభినందన్, నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు. నీకేం భయం లేదు. 130 కోట్ల భారతీయులు నీకు సెల్యూట్ చేస్తున్నారు. క్షేమంగా తిరిగొచ్చినందుకు భారత జాతి తరపున హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాం.